జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు అర్ధాంతరంగా తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నాడు. దాని ఆంతర్యం ఏంటో అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. బీజేపీ వాళ్ళ మీద చెప్తాడు, కూటమి నేతల మీద చెప్తాడు, రాక్షస పాలన అంటాడు. మేము ఒక్కటే అడుగుతున్నాం సూటిగా, మీరు హిందువా కాదా? మీరు హిందువు అయితే తిరుమల దర్శించండి, మిమ్మల్ని అడ్డుకుండేది ఎవరు? మీరు హిందువు కానప్పుడు నాలుగు గోడల మధ్య నేను క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తానని చెప్పినప్పుడు డిక్లరేషన్ ఇచ్చిపోతే మీకేంటి బాధ? ఎందుకు మీరు డిక్లరేషన్ ఇవ్వరు? సోనియా గాంధీ లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, క్రిస్టియన్ ముస్లిం మతాల వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు పోయినారు. అంతకంటే మీరు పెద్దవాళ్ళ? మీరు మాజీ ముఖ్యమంత్రి హోదా మాత్రమే ఉంది, మీకు అధికారిక హోదా లేదు. మీకు బ్రహ్మోత్సవాల సమయంలో ఒక్కరోజన్నా మీరు మీ శ్రీమతితో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారా? మీరు హిందూ అయితే మీ శ్రీమతి గారు ఎందుకు రారు? మీరు హిందువు కాదు కాబట్టి మిమ్మల్ని డిక్లరేషన్ ఇచ్చి పొమ్మని అడుగుతుంది సాంప్రదాయం, పద్ధతులు. నేను ఒకటే అడుగుతున్నా, క్రిస్టియన్స్ చర్చికి పోయినప్పుడు క్రిస్టియన్ లేడీస్ పైన కొంగు కప్పుకుంటారా లేదా? మసీదుకి పోయినప్పుడు టోపీ పెట్టుకుంటామా లేదా? తిరుమలకు పోయినప్పుడు పంచె కట్టుకుంటామా లేదా? ఏ మతాచారాలు సాంప్రదాయాలు ఎక్కడికక్కడ పాటించాల్సిన బాధ్యత మానవ ధర్మం. రూల్స్ అవే చెప్తాయి, సాంప్రదాయాలు అవే చెప్తాయి. చివరకు ప్రకృతి కూడా అదే చెప్తుంది. ప్రకృతిని కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటే ప్రకృతి కాటేసే పరిస్థితులు వస్తాయి. మీకెందుకు భయం? ఎందుకు భయపడుతున్నారు తిరుమలకు పోయేదానికి? మీరు ఏదో తప్పు చేసింటేనే మీ మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, తిరుమలలోనే అపవిత్రం చేశాము, అందుకే ఇదంతా జరుగుతూ ఉంది అని చెప్పి మీలో మీకు మానసికంగా భయం ఏర్పడిపోయింది. ఆ భయముతోనే ఈరోజు తిరుమలకు పోయేదానికి మీరు సాహసించలేకపోతున్నారు. డిక్లరేషన్ చేయాలండి, ఎవరు మిమ్మల్ని అడ్డుకోరు. ఏ పోలీసు వాళ్ళు అడ్డుకోరు. సాంప్రదాయాలను పాటించండి, ఎక్కడ సాంప్రదాయాలు అక్కడ పాటించాలి. అది మానవ ధర్మం. దాన్ని నేను డిక్లరేషన్ ఇవ్వనని చెప్పి మొండికేసి దాన్ని ఏదో ప్రభుత్వం మీద, లడ్డూల మీద, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు నమ్మరు. మీరు హిందువు కాదు. మీరు హిందువు అయితే తిరుమల దర్శించుకోండి, హిందూ కాకుంటే డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకోండి శ్రీవారిని. అంతే తప్ప మీలో భయం ఉంది, భయపడుతున్నారు. మీరు ఎందుకో మీలో భయం ఏర్పడిపోయి అర్ధాంతరంగా మీ పర్యటనను రద్దు చేసుకున్నారు. అందుకే మీ మనస్సు ఒక ఆందోళనకు గురైపోతా ఉంది. అక్కడికి పోతే ఏమైపోతుందోనని ఆ భయం చెప్పలేక, ఆ ఆందోళన బయటికి కక్కలేక ఈరోజు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు.